ప్రైజ్ ది లార్డ్. ప్రభు మాకు ఆ కృపను బట్టి మరొకసారి మీ అందరి మధ్యకు లైవ్ చేయడానికి, లైవ్లో దేవుని స్తుతించి మహిమపరచడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎవరెవరైతే లైవ్లో జాయిన్ అవుతున్నారో ప్రతి ఒక్కరిని ప్రభు పేట ఆహ్వానిస్తున్నాను. I request you all in the name of our Lord and Savior Jesus Christ. Please, ఎవరైతే మీరు ఈ లైవ్ని వీక్షిస్తున్నారో షేర్ చేయండి. అనేక మంది చూడటానికి ఈ లైవ్ ఉపయోగపడుతుంది. ఈ లైవ్ కార్యక్రమాలకి మనం వెళ్ళకముందు మొట్టమొదటిగా ఒక చిన్న ప్రార్థన చేసుకొని లైవ్ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. నా వాయిస్ మీకు ఎవరికైనా సరిగా వినపడకపోతే, లేకపోతే ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే దయచేసి చిన్న కామెంట్ చేయండి. కెన్ వీ చెక్ and we correct it. Okay, in the love of our Lord of our Savior Jesus Christ, I request you, please comment me in the comment box if any disturbance in the live program. కేవలం దేవుడి నామం మహింపరచబడాలి. ఏదో నా పేరు కానీ నేను కనపడడం కాదు, కానీ నా యేసయ్య నామం గొప్ప చేయబడాలి. ఈ సాయంత్రపు సమయాన ఈ లైవ్ చూస్తున్న బిడ్డలు, ఈ లైవ్ అయిపోయిన తర్వాత చూసే బిడ్డల్లో ఒక్కరినైనా దేవుడు ఈ ప్రైజ్ అండ్ వర్షిప్ ద్వారా వారి జీవితాలను మారుస్తాడని నేను ఆశిస్తున్నాను. అందరూ నాతో పాటు ఈ లైవ్లో ప్రార్థనాపూర్వకంగా ఏదో ఆశామషిగా 2 నిమిషాలు చూసి దీన్ని స్కిప్ చేయొద్దు. షేర్ చేయండి. అనేక మంది ఒక్కరైనా ఆ షేర్ చేయడం వల్ల ఆ ప్రైజ్ అండ్ వర్షిప్ ద్వారా వారి హృదయాలు మారుతాయేమో, తద్వారా నీవు దీవించబడతావేమో. క్రైస్తవ బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నామం మహింపరచబడాలి. ఈరోజు మనము సజీవుల లెక్కలో ఉన్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే, ఆయన కృప మాత్రమే. అందును బట్టి ఆయనకెంతో మనం స్తుతులు చెల్లించాల్సిన విడుదలగా ఉంటున్నాం. ఈ లైవ్ ప్రోగ్రామ్ ఈ ప్రైజ్ అండ్ వర్షిప్లోకి వెళ్ళక ముందుకు ఒక చిన్న ప్రార్థన చేసుకొని లైవ్ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. దయచేసి నాతో పాటు అందరూ ఈ లైవ్ కార్యక్రమాన్ని నాతో పాటు మీరందరూ కలిసి లైవ్లో ప్రార్థనలో ఏకీభవించాలని ప్రేమపూర్వకంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మా నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, ప్రేమగల యేసయ్య, నీ బలమైన నామానికి, సుందరమైన హృదయానికి, ప్రేమగల కృపగల నామానికి, కృపగల ప్రేమకు నైనా నీకు లెక్కలేనన్ని కృతజ్ఞత స్తుతులు ఉదయకాలంలో సాయంత్రం వేళ సమయాన్ని చెల్లిస్తున్నాం ప్రభా. అవును ప్రభా, ఎందుకు పనికిరాని మమ్మల్ని నువ్వు ఎన్నుకున్నావు. ఇదిగో ఈ లైవ్లో నిన్ను స్తుతించే కృపను నాకు ఇచ్చావు. అందును బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ లైవ్లో కంప్లీట్గా నీ సిలువ వెనక నన్ను మరుగుపరచునైనా నా ప్రభా, కరెంటుని, నెట్వర్క్ని, ఎటువంటి డిస్టర్బెన్స్ సౌండ్ సిస్టమ్ కానీ లేకుండా నీ నామం గొప్ప చేయబడాలి ప్రభా. నేను పొందుకున్న సంతోషాన్ని, ఆనందాన్ని, నిత్య జీవాన్ని నేను ఒక్కరికైనా పంచిపెట్టాలని ఆశ కలిగి ఉన్నాను ప్రభా. అందుకు మీ సహాయము నైనా, మీ నడిపింపు నాకు కావాలి నైనా. నేను వట్టివాడను, మీరు నాలో ఉంటే నేను శక్తివంతుడను.
అయినా మీ పరిశుద్ధాత్మ శక్తి నాలోకి, నా వ్రేళ్లలోకి ప్రవహింపచేసి, ఇదిగో నాతో మీరే మాట్లాడించు నాయనా. ఇదిగో మీరు నాతో మీరే ఆరాధింప చేయునైనా. ఇదిగో ప్రభా, మీరే నా ద్వారా నైనా మీరే ఘనత పొందండి ప్రభా. అనేక మంది జీవితాలు మారాలి ప్రభా. మీ అద్భుత కార్యాలు ఈ లైవ్లో మీరు చేయమని నన్ను మీకు అప్పగించుకుంటున్నాను. మీరే నా ముందుండి నైనా ఈ గంట సేపు చూస్తున్న ప్రతి బిడ్డ నైనా నీలో ఉన్న సంతోషాన్ని పొందుకోవాలి ప్రభా. నీ యొక్క సహాయాన్ని, కృపను చూపించమని నజరేయుడని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ దేవుని బిడ్డలారా. దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవుని నామానికి నేనెంతో స్తుతులు చెల్లిస్తుంటున్నాను. ఎవ్వరికీ లేని ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. అందును బట్టి ఆయన నామానికి స్తుతులు చెల్లిస్తుంటున్నాను. హలో, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లైవ్లో జాయిన్ అవుతున్న ప్రతి బిడ్డ, ప్రతి ఒక్కరూ, ప్రభువును ప్రేమించే ప్రతి ఒక్కరు దయచేసి షేర్ చేయండి. అనేక మందికి ఈ లైవ్, అనేక మంది జీవితాలు మారే విధంగా మీరు దయచేసి షేర్ చేయమని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఆయన కృప లేకుండా మనం ఈ లోకంలో జీవించలేము. నీవు నేను ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాము అంటే కేవలం ఆయన కృప మాత్రమే, కేవలం ఆయన కాపుదల మాత్రమే. కాబట్టి ఆయన కృపను ఈ సాయంత్రం వేళ సమయన మనం కొనియాడకుండా ఉండలేము. నేనైతే ఉండలేను, మీరు కూడా ఉండలేరని నేను నమ్ముతున్నాను. ప్రభు బిడ్డలైతే దయచేసి దేవుని బిడ్డలారా, ఎవరైతే లైవ్ చూస్తున్నారో నాతో పాటు ఈ ప్రైజ్ అండ్ వర్షిప్లో మీరు పాల్గొనండి. దేవుని నామాన్ని మహిమపరచండి. దేవుని అత్యంత కృప మనందరికీ తోడై ఉంటుంది కాక ఈ గంట సేపు. ఆయన మన వెంట ఉంటే, ఆయన మనతో ఉంటే మనకు ఏ కొదువ ఉండదు, మనకు ఏ తెగులు నీ గుడారాన సమీపించదన్న ఆ గొప్ప మాటలు మన జీవితాల్లో జరుగుతాయి. ఆయన మనతో ఉంటే, ఆయన కృప మనతో ఉంటే, ఆయన దయ మనపై చూపిస్తే మనను ఏ కరోనా తాకుతుంది, ఏ అనారోగ్యం మనల్ని తాకుతుంది, మనల్ని ఏది కూడా ఈ లోకంలో ఏమీ చేయలేదు దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన కృపను మనం అందరం కలిసి ఈ సాయంత్రం వేళ సమయాన ఆయన కృపను కొలుద్దాం. ఆయన కృపను చాటిస్తూ, ఆయన కృప, యేసయ్యా కృపగల దేవుడు ప్రభా, నీ కృప మాకు కావాలనైనా, నీ దయ మా పైన ఉంచి ప్రభా అని గొంతెత్తి స్వరమెత్తి నాతో కలిసి పాడమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను, అడుగుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరొకసారి మా వాయిస్ ఆఫ్ క్రైస్ట్ మ్యూజిక్ మినిస్ట్రీ ద్వారా లైవ్లో జాయిన్ అవుతున్నా ఈ 75వ ప్రైజ్ అండ్ వర్షిప్ అండ్ వరల్డ్ లైవ్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతున్న ప్రతి క్రైస్తవ బిడ్డలకు, దేవుని బిడ్డలకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనేక మంది 75 రోజులుగా లైవ్లో జాయిన్ అయ్యి
అనేక మంచి వాక్యాలను వారు మన కోసం వినిపించి ఉంటున్నారు. మంచి పాటలను పాడి మనకు వినిపించుంటున్నారు. వారందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎప్పటికీ ఇది ఆగకూడదు అనేది నా ఆశ ఏంటున్నది. అందుకు మీరందరూ దయచేసి వాక్యము చెప్పగలిగిన వాళ్ళు, ప్రైజ్ అండ్ వర్షిప్ చేయగలిగిన ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఈ హిందూపూర్ క్రిస్టియన్స్ అనే ఫేస్బుక్ పేజ్ని మీరందరూ ఉపయోగించాలని ప్రభుపేట మిమ్మల్ని వేడుకొచ్చుంటున్నాను. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Yesaya. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Yesaya. Thank you, Jesus. Yesu, నా వెంటే ఉన్నావు. యేసు, నాకు తోడై ఉన్నావు. కృపగల దేవుడవు, నీ కృప నాపై రావు. దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. కృపగల దేవుడవు, నీ కృప నావు. దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. గడిచిన కాలమంతా నీవిచ్చిన బహుమానమే నేనున్నా ఈ క్షణం. కేవలం నీ కృపే, నీ కృపే. యేసు, నా వెంటే ఉన్నావు. యేసు, నాకు తోడై ఉన్నావు. యేసు, నా వెంటే ఉన్నావు. యేసు, నాకు తోడై ఉన్నావు. అపాయము నన్ను సమీపించక, ఏ కీడు నా దరి చేరక. ఏ అపాయము
తలచక ఏ కీడు నాదరి చేరక ఆపదలో నుండి విడిపించావు. అనుదినము నన్ను కృపతో కాచావు. ఆపదలో నుండి నన్ను విడిపించావు. అనుదినము నన్ను కృపతో కాచావు. యేసు. అందరు కలిసి పాడతాము. ఎవరు 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 సైలెంట్గా ఉండద్దు. దేవుడిచ్చిన నోటితో పాడదాము. ఒకవేళ నీకు దేవుడు మాట్లాడకుండా చేసేస్తే అప్పుడు నువ్వు పాడాలనుకున్నా, దేవుడిని స్తుతించాలనుకున్నా నీకు నోరు ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన గొప్ప స్వరముతో, దేవుడిచ్చిన గొప్ప చేతులతో, దేవుడిచ్చిన ఆ మాటలతో దేవుని సంతోషంగా ఆనందంగా, ఏదో బలవంతంగా చేయాల్సిన అవసరం లేదు. దేవుడు నీలో ప్రేరేపణ కలిగిస్తే నాతో కలిసి దేవుని మహిమపరచు. గట్టిగా ప్రార్థన. యేసు నా వెంటే ఉన్నావు. యేసు నాకు తోడై ఉన్నావు. అందరు కలిసి నా యేసు నా వెంటే ఉన్నావు. యేసు నాకు తోడై ఉన్నావు. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. ఎన్నో మేలులతో జీవించావు. ఇన్ని నాలు నాకు తోడై ఎన్నో మేలులతో జీవించావు. విడువక ఎడబాయక తోడై ఉన్నావు. శాశ్వత ప్రేమను నాపై చూపావు. విడువక ఎడబాయక నాకు ఉన్నావు. శాశ్వత ప్రేమను నాపై చూపావు. యేసు నా వెంటే ఉన్నావు. యేసు నాకు తోడై ఉన్నావు. యేసు నా వెంటే ఉన్నావు. యేసు నాకు తోడై ఉన్నావు. యేసు నా వెంటే ఉన్నావు. యేసు నాకు తోడై ఉన్నావు. కృపగల దేవుడవు, నీ కృప నాపై చూపావు. దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. గడిచిన కాలమంతా నీవిచ్చిన బహుమానమే నేనున్న శిక్షణం. కేవలం నీ కృపే, నీ కృపే. యేసు
కృపలో కాపాడావు, దయగల దేవుడవు, నీ దయనాపై చూపావు. గడిచిన కాలమంతా నీవిచ్చిన బహుమానమే, నేనున్నా ఈ క్షణం కేవలం నీ కృపే, నీ కృపే, నీ కృపే యేసు. నా వెంటే ఉన్నావు. థ్యాంక్ యూ జీసస్. అవును ప్రభా, మా వెంటే ఉన్నారు నాయన మీరు. యేసు నాకు తోడై ఉన్నావు. యేసు నా వెంటే ఉన్నావు. యేసు నాకు తోడై ఉన్నావు. అవును దేవుని బిడ్డలారా, ఏ అపాయము మనల్ని సమీపించకుండా, ఏ కీడు మనల్ని దరి చేరకుండా ఆయన కృపతో నీవు అనేక సార్లు ఆయన్ని దూషించిన, నీవు అనేక సార్లు ఆయనకు దూరమైపోయినా, నువ్వు అనేక సార్లు ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తించిన, ఆయన కృపతో, ఆయన శాశ్వతమైన ఎవర్లాస్టింగ్ ప్రేమతో మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అందుని బట్టి ఆయనకు స్తోత్రం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మనం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఆయన కృప, మహాకృపను దేవుడు మన పైన ఎంతో అధికంగా చూపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందును బట్టి ఆయనకు స్తుతులు మనము చెల్లించాలి. ఆయన నామాన్ని గొప్ప చేయాలి, ఆయన నామాన్ని మహింపరచాలి. మనము అసలు ఆయన మన పట్ల చేస్తున్న ప్రతి అద్భుత కార్యాన్ని బట్టి మనం ఆయనకు ఏమి చెల్లించాలి అంటే, మనం ఏమి చెల్లించినా తక్కువే. దేవుని బిడ్డలారా, మనం ఏమి చెల్లించినా తక్కువే. మన స్తుతులు చాలవని నేను అనుకుంటాను. మనం చెల్లించే వందనాలు చాలవని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన కృప నీ మీద, నా మీద అంత అధికంగా ఆయన చూపిస్తున్నాడు. నా జీవితంలో అయితే నేను ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అపాయాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అనారోగ్య పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను లేవనెత్తాడు. నా జీవితంలో ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అవన్నీ నేను ఒకరోజు ఇంకో రోజు లైవ్లోకి వచ్చి ఆయన నా పట్ల చేసిన ప్రతి అద్భుత కార్యాన్ని, ప్రతి ఆశ్చర్య కార్యాన్ని, అసలు మీరు నమ్ముతారో లేదో, నేను కూడా ఆశ్చర్యపోయే రీతిగా ఆయన అద్భుత కార్యాలు చేశాడు. నా ప్రార్థనలు విన్నాడు ఆయన. మన ప్రార్థనలు వినే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అడగాలి కానీ ఆయన వినేవాడు. అడగకనే చేసే దేవుడు మన దేవుడు. ఇంకా అడిగితే ఇంకెంత గొప్పగా ఆయన మన పట్ల ఆయన ప్రేమ చూపిస్తాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు, నా దేవుడు, నేను నమ్మిన దేవుడు నా పట్ల ఎన్నో అద్భుత కార్యాలు, నా భార్య పట్ల ఎన్నో అద్భుత కార్యాలు, నా కుటుంబం పట్ల ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. అందును బట్టి ఆయన నామానికి స్తుతి చెల్లిస్తున్నాను. నేను ఆయన్ని స్తుతించకుండా ఉండలేను దేవుని బిడ్డలారా, నేను ఉండలేను.
అంతటి గొప్ప అద్భుత కార్యాలు ఆయన మా జీవితాలలో ఆశ్చర్య కార్యాలు చేశాడు. మా ప్రార్థనలు విన్నాడు. డాక్టర్లు బాగు చేయలేని అనారోగ్యాలను, మందులు బాగు చేయలేని అనారోగ్యాలను నా యేసయ్య బాగు చేశాడు మా ప్రార్థనలు విని. మీరు నమ్ముతారో నమ్మరో, అంత అద్భుత కార్యాలు. ఒకరోజు నేను మరొకసారి లైవ్లోకి వచ్చి అద్భుతమైన ఈ గొప్ప అద్భుత కార్యాలను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నా. ఇంకో రోజు లైవ్లోకి వచ్చి వాటిని నేను మీతో పంచుకోవడానికి దేవుడు నాకు సహాయం చేయను కాక. మరొక పాటను పాడుకొని దేవుని నామాన్ని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మన క్రైస్తవ బిడ్డలు చాలా విచారకరమైన విషయం ఏంటంటే, మన దేవుని బిడ్డలైనటువంటి వారే దేవుని వాక్యాన్ని వినాలన్నా మన వారికి ఆ చెవులు రావు, మనస్సు రాదు. కాకపోతే బిగ్ బాస్ సీరియల్ చూడడానికైతే, లేకపోతే ఇంకా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ టీవీలో వస్తుంటే రోజంతా కావాలంటే కూర్చొని చూస్తారు. చాలా విచారకరమైన పరిస్థితి. దేవుడు మనల్ని క్షమించునుగాక. మనల్ని దయతో క్షమించి ప్రభా, మేము చేస్తున్న తప్పిదాన్ని. మన వారు లైవ్లో, అనేక మంది లైవ్లో దేవుని వాక్యాన్ని పంచుకుంటూ ఉంటే మన వారు వినరు. దాన్ని లైవ్లో కూడా జాయిన్ కారు. ఒకవేళ పని ఉంటే ఓకే, నో ప్రాబ్లం. అసలు పని ఉండదు, ఏమీ ఉండదు. అయితే ఆ సమయంలో సీరియల్ వస్తుంటుంది, లేకపోతే 2020 మ్యాచ్ వస్తుంటుంది, లేకపోతే బిగ్ బాస్ షో వస్తూ ఉంటుంది, లేకపోతే ఇంకోటి వస్తూ ఉంటుంది. వాటిని చూడడానికైతే మన వారికి చాలా టైం ఉంటుంది. చాలా మంచి టయాలు దొరుకుతాయి వాళ్ళకు. కానీ ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే, ఎవరు చెప్తున్నారు వాక్యం అని చూసే రోజులు అయిపోయింది. చాలా విచారకరం. ఎవరు చెప్పినా మనం వినాలి. దేవుడు అతని నోటి ద్వారా ఈరోజు మన జీవితాన్ని మార్చగలడేమో. మనలో ఉన్న తప్పులు సరిచేసుకోవడానికి దేవుడు ఆ ప్రియ సహోదరుని యూజ్ చేస్తున్నాడేమో. మనం అది గుర్తించుకోవాలి. ఎవరైనా చెప్పని, దేవుని వాక్యం దేవుని వాక్యమే, మనిషి కాదు. ఎవరైనా కానీ దేవుని వాక్యం చెప్పినప్పుడు దయతో నన్ను మన్నించండి, మిమ్మల్ని బాధ కలిగించింటే. దేవుని వాక్యం వస్తున్నప్పుడు సెల్ చూస్తూనే ఉంటారు మనోళ్ళు, కానీ 2 నిమిషాలు చూసి జంప్ అయిపోతా అంటారు, చక్కని దాటేస్తా అంటారు. ఏమింటావులే, ఏమింటావులే, వీడు చెప్పేది నేను విందాం. నాకంతా తెలుసు, బైబిల్ అంతా తెలుసు. కొంతమంది అయితే నాకంతా బైబిల్ అంతా తెలుసు, ఇంకా ఆయన జాన్ వెస్లీ చెప్పేది నేనేం వినాలా, లేకపోతే ఈయనేదో పిల్లోడు చెప్తాడు, యవనస్తుడు, వాడు చెప్పేది నేనేం వినాలి. ఇట్లా అహం. దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు క్షమించును గాక. చాలా విచారకరం. అనేక సార్లు దేవునితో నేను ప్రార్థిస్తూ ఉంటాను ఈ విషయం. ప్రభా, మా క్రైస్తవ జీవితాలను మార్చునైనా. ఇక సంఘాల్లో అయితే ఎలా అయిపోయిందంటే, ఈ రోజుల్లో టైమింగ్, ఈ టైంకి ముగించాలంటే ఆ టైంకి ముగించాలి అంతే. ఆ ముగించలేదంటే ఆ పాస్టర్ని, లేకపోతే ఆ నడిపించే సహోదరుని అయిపోయిన తర్వాత ఫుల్ క్లాస్ ఉంటుంది. దేవుని వాక్యము 1000 దినముల కంటే ఒక్క దినము ఆయన సన్నిధానంలో గడుపుట ఎంతో శ్రేష్టమని చెప్తున్నది. మనం ఒక్కరోజు కాదు కదా, 4-5 రోజులు కూడా, 4-5 గంటలు కూడా మనము మన సన్నిధానంలో గడపలేకపోతున్నాము. దేవుడు మనల్ని క్షమించును కాక. దేవుని బిడ్డలారా, క్షమించును కాక.
దేవుడు మనల్ని క్షమించాలి. మన బ్రతుకులు, మన జీవితాలు, మన మైండ్ సెట్ మారాలి. ఆయన సన్నిధానంలో మనము ఎక్కువ టైం గడపడానికి మనం ప్రయత్నించాలి. ఆయన ఎక్కువ టైం స్తుతించడానికి ప్రయత్నించాలి. స్తుతి ఆరాధనలో ఉన్న గొప్ప అద్భుత శక్తి మరి ఇంకెక్కడా లేదు దేవుని బిడ్డలారా, ఇంకెక్కడా లేదు దేవుని బిడ్డలారా. దానికైతే అస్సలు కొన్ని చర్చస్లో అయితే అది ఉండదు స్తుతి ఆరాధన. కొన్ని చర్చస్లో అయితే ఆ స్తుతి ఆరాధన చేస్తారు, కానీ ఏదో మొక్కుబడిగా చేయాలంటే చేయాలా, కాటకానికి చేయాలనేటట్టు చేస్తుంటారు. దేవుడు మనల్ని బహుగా క్షమించునుగాక యేసు నామములో. అలాంటి చర్చస్, అలాంటి సంఘాలు నా యేసయ్య మార్చబోతున్నాడు ఈరోజు. అలాంటి జీవితాలను మార్చబోతున్నాడు. ప్రతి సంఘము ఆయన కోసం, ఆయన రాజ్యాన్ని నిర్మించడానికి నిలబడాలి లోకంలో. అనేక నశించు ఆత్మలు సంఘాల్లోకి రావాలి. ఈరోజు చర్చస్లో ఎలా అయిపోతున్నాయంటే కొట్లాటలు, ఒకటి చూస్తే ఒకరికి సరిపోదు. ఇంకా ఎలా ఆత్మలు, కొత్త ఆత్మలు ఎలా వస్తాయండి మన చర్చస్లకి. దేవుడు మనల్ని క్షమించునుగాక. మనల్ని ఒకవేళ వచ్చినా కూడా మన చర్చస్లో ఉన్న ఆ రాజకీయాలు, ఆ భయంకరమైన ఆ కుట్రపూరిత అసూయలు చూసి వారు ఇంకా రాకుండా మానిపోతారు, మరి తిరిగి లోకంలోకి వెళ్తారు. అది భయంకరమైన శాపం దేవుని బిడ్డలారా, అది భయంకరమైన శాపం. అనేక ఆత్మలతో మన సంఘాలని నింపబడుగాక యేసు నామములో. మన యేసయ్య త్వరగా రాబోతున్నాడు. అందుకోసం మనమందరము పాటుపడాలి. నీవు, నేను, ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. మనం క్షమించుగాక దేవుడు. ప్రతి సంఘంలో ఎక్కువ టైం మనము గడపడానికి ప్రయత్నిద్దాం ఇక నుంచి. ఎందుకంటే దేవుని వాక్యం ప్రకారం మనం నడుచుకోవాలి. ఆయన వాక్యం ప్రకారం ఒక దినం ఉండమన్నాడు. మనం ఒక దినం ఉంటున్నామా? ఎక్కడ ఉంటున్నాం? లేదు కదా. కనీసం ఒక 4-5 అవర్స్ కూడా ఉండడం లేదు. సాధ్యమైనంత ఎక్కువ సమయం ఆయన సన్నిధిలో మనం గడపడానికి ప్రయత్నం చేద్దాం. ఇక నుంచి మన సంఘాలు ఆశీర్వదింపబడతాయి. మన జీవితాలు, మన కుటుంబము, మన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ ఆశీర్వదింపబడతాడు. అనేక కొత్త ఆత్మలు కూడా మన సంఘంలోకి వస్తాయి. ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే ఉన్న ఆత్మలు వెళ్ళిపోతున్నాయి, కానీ సంఘాల్లో నుంచి కొత్త ఆత్మలు రావడం లేదు. చాలా విచారకరమైన పరిస్థితి, చాలా విచారకరమైన పరిస్థితి. దేవుడు మనల్ని క్షమించునుగాక, మనం క్షమించునుగాక. ఇక నుంచైనా మన బ్రతుకులు, మన సంఘాలు మారాలని ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటుందండి దేవుని బిడ్డలారా. మన సంఘాలు మారాలి, మన కుటుంబాలు మారాలి. అసలు కుటుంబ ప్రార్థన అయితే ఉండదు కొన్ని మన క్రైస్తవ కుటుంబాలలో. ఇక నుంచైనా ప్రభు పేట మిమ్మల్ని మనవి చేస్తున్నాను. కుటుంబ ప్రార్థన అనేది ప్రతి కుటుంబానికి ఎంతో ముఖ్యం. అది ఆత్మీయంగా మన కుటుంబాల్ని బలపరుస్తుంది. మన కుటుంబంలో ఉన్న మన పిల్లలు, మన కుటుంబీకుల యొక్క జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చుతుంది ప్రార్థన. ఆ ప్రార్థనలో ఉన్న శక్తి అది చేస్తున్న వారికి మాత్రమే తెలుస్తుంది. ఒక్కసారి మీరు చేయండి, అనుభవించి చూడండి. ఆ తర్వాత మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందో. ఆ ప్రార్థనలో ఉన్న శక్తి మీకే తెలుస్తుంది. ఎందుకో నేను ఇవన్నీ చెప్పాలని అయితే లైవ్లోకి రాలేదు, కానీ నన్ను క్షమించండి. దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, నేను చెప్తున్నాను. నేను ఓన్లీ ప్రైజ్ అండ్ వర్షిప్ చేయాలని అయితే లైవ్ ప్రోగ్రామ్కి వచ్చి ఉంటున్నాను. 75 days అయినందుకు గాను. కానీ దేవుడు ఎందుకో నా ద్వారా ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నాను. ఒకరినొకరికి కొట్లాడుకోవడమే సరిపోతుంది మన చర్చస్లో. చాలా విచారకరం అండి, చాలా విచారకరం. దేవుడు మనల్ని క్షమించాడు. యేసయ్యా మమ్మల్ని క్షమించు ప్రభా.
మా సంఘాలు మారాలి ప్రభా, మా కుటుంబాలు కట్టబడాలి నాయన, మా జీవితాలు నీ కోసం వెలుగుగా ఉండాలి ప్రభా. కృప చూపించి సహాయం చేయాలి నైనా. మా దాగు చోటు నీవేనైనా, మా దాగు చోటు నీవే యేసయ్యా. నీవు కాక మాకు ఇంకెవరున్నారు ప్రభా? నీవు తప్ప మాకెవ్వరు లేరు అనే పాటను పాడుకుని దేవుడి నామాన్ని మహింపరిచి స్తుతించి గణపడతాం. నాదాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. నాదాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. సంతోషమే సంతోషమే యేసుని సన్నిధిలో సంతోషమే, సంతోషమే సంతోషమే యేసుని సన్నిధిలో సంతోషమే. నాదాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. నాదాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. సమూహములు తరలి వచ్చినను, జల ప్రవాహములు తరలి వచ్చినను. శత్రు సమూహములు తరలి వచ్చినను. నా మీదికెన్నడు రవు, నన్నేమి చేయలేవు. నా మీదికెన్నడు నన్నేమి చేయలేవు. నా ముందు ఉన్న నిన్ను దాటి నన్ను చేరలేవు. నా ముందు ఉన్న నిన్ను దాటి నన్ను చేరలేవు. సంతోషమే, అందరూ కలిసి పాడదాం. సంతోషమే సంతోషమే యేసుని సన్నిధిలో సంతోషమే, సంతోషమే సంతోషమే యేసుని సన్నిధిలో సంతోషమే. నాదాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. నాదాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. ఉపదేశము చేసి మార్గము చూపెదవు. నా మీద దృష్టి వచ్చి ఉపదేశము ఉపదేశము చేసి మార్గము చూపెదవు. నా చేయి పట్టుకున్నావు, నా కాలు జారనీయవు. అవును ప్రభా, నా
చేయి పట్టుకున్నావు, మా కాలు జారకుండా కాపాడుతున్నావు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. పాడదాం అందరూ కలిసి. నా చేయి పట్టుకున్నావు, నా కాలు జారనీయవు, శ్రమలో తోడయుందువు, తప్పించి గొప్ప చేతువు, శ్రమలో తోడయుందువు, తప్పించి గొప్ప చేయుదు. అందరూ కలిసి సంతోషమే సంతోషమే సంతోషమే, యేసుని సన్నిధిలో సంతోషమే సంతోషమే సంతోషమే, యేసుని సన్నిధిలో సంతోషమే. నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా, నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. సంతోషమే సంతోషమే, యేసుని సన్నిధిలో సంతోషమే 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 సంతోషమే, యేసుని సన్నిధిలో సంతోషమే. నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. తెగులు నుండి నన్ను రక్షించెదవు, సాతాను తెగుల నుండి, సాతాను ఊరిలో నుండి నన్ను విడిపించెదవు, నాశన తెగులు నుండి నన్ను రక్షించెదవు. రాత్రిలో భయము లేదు, అపాయమేమి రాదు, రాత్రిలో భయము లేదు, అపాయమేమి రాదు. దూతల కాజ్ఞ ఇచ్చావు, రాయి కూడా నన్ను తాకదు, దూతల కాజ్ఞ ఇచ్చావు, రాయి కూడా నన్ను తోగదు. సంతోషమే సంతోషమే సంతోషమే, యేసుని సన్నిధిలో సంతోషమే సంతోషమే సంతోషమే, యేసుని సన్నిధిలో సంతోషమే. నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా, నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా, నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. సంతోషమే సంతోషమే సంతోషమే, యేసుని చాటున ఉన్నానయ్యా. సంతోషమే సంతోషమే, యేసుని సన్నిధిలో ఉన్నానయ్యా. సంతోషమే సంతోషమే, యేసుని సన్నిధిలో సంతోషమే సంతోషమే సంతోషమే, యేసుని సన్నిధిలో సంతోషమే. థ్యాంక్ యూ జీసస్. ఆయన సన్నిధిలో సంతోషంగా ఉన్నవారు గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈ సంతోషాన్ని సాయంత్రం వేళ సమయన మాకిచ్చినందుకు నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలనైనా అని గట్టిగా సంతోషం ఉన్న ప్రతి దేవుని బిడ్డ చెప్తాం. సంతోషమే సంతోషమే, యేసు నీ సన్నిధి నాకు ఇచ్చినందుకు నీకు నాకెంతో సంతోషం ప్రభా. ఇంకొక్కసారి ఆ లైన్ పాడుకుందాం. సంతోషమే సంతోషమే, యేసు నీ సన్నిధిలో సంతోషమే సంతోషమే సంతోషమే, యేసు నీ సన్నిధిలో సంతోషంగా ఉన్న వారంతా నాతో కలిసి పాడదాం. సంతోషమే సంతోషమే, యేసు నీ సన్నిధిలో సంతోషమే సంతోషమే
సంతోషమే సంతోషమే నీ సన్నిధిలో సంతోషమే సంతోషమే. థ్యాంక్ యూ జీసస్. సంతోషమే యేసు సన్నిధిలో సంతోషమే. యేసయ్యా వందనాలు ప్రభా. మా దాగు చోటు నీవేనైనా, మా కొండ కోట నీవే ప్రభా. సంతోషమే సంతోషమే యేసయ్యా నీ సన్నిధిలో ఉన్నందుకు సంతోషమే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. అద్భుతమైన పాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన గొప్ప ఈ అద్భుత అవకాశాన్ని బట్టి ఈ సాయంత్రం వేళ సమయాన దేవుడు మనకు ఈ లైవ్ ఇలా చేయడానికి నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి నేను ఎంతో స్తుతులు చెల్లిస్తుంటున్నా. ఎవరికి లేని ధన్యత నాకు ఇచ్చాడు. సాయంత్రం వేళ సమయాన లైవ్లో ఆయన నామాన్ని మహింపరచడానికి, అందును బట్టి ఆయన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాను. అందును బట్టి ఆయన నామానికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను. చివరిగా ఆయన నామాన్ని ఆరాధన చేసుకొని లైవ్ కార్యక్రమాన్ని మనం ముగించుకున్నాం. యేసయ్యా ఈ సాయంత్రం వేళ సమయన యేసు నీవు కావాలి ప్రభా. నాకు నీవు తప్ప నాకు ఇంకేది వద్దు ప్రభా. నీ సన్నిధి నాకు కావాలి ప్రభా. నీవు ఉంటే నాకు చాలయ్యా. నీవు లేకపోతే నా జీవితం వ్యర్థం ప్రభా. అన్న ప్రతి దేవుని బిడ్డ ఆయన సన్నిధిలో మోకరిల్లి ఆయన రెండు చేతులు మీరున్న చోటు మీ రెండు చేతులు పైకెత్తి దేవుని ఆరాధిద్దాం మనస్ఫూర్తిగా. దేవుడిచ్చిన గొప్ప 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 అవకాశాన్ని ఇప్పుడు దేవుని బిడ్డను దయచేసి నా చేతులెత్తి నేను వేడుకుంటున్నాను. వ్యక్తపరచుకోవద్దని. ఒకవేళ ఈ క్షణం దాటిన తర్వాత మనం ఏమైపోతాం మనకు తెలియదు. దేవుడి అవకాశం ఇచ్చాడు ఆయన్ని స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి. మీరున్న చోటే సిగ్గుపడద్దు ఆయన నామాన్ని ఆరాధన. మన రెండు చేతులు ఇచ్చి ఆయన దగ్గర మనం సరెండర్ అవడం ఈ సాయంత్రం వేళ సమయం. ఎలాగైతే దొంగలు పోలీసు వారి దగ్గర వాళ్ళు చేతులు ఎత్తి ఎలాగూ సరెండర్ అవుతారో అలాగూ మనం ఈ సాయంత్రం వేళ సమయాన ఆయన సన్నిధిలో మన రెండు చేతులు పైకెత్తి, ప్రభా ఇదిగో నేను ఒట్టివాడను, పనికిరాని వాడను, పెంటను, ఇదిగో మీరు నాకు కావాలి నాయన. ఈ సాయంత్రం వేళ సమయాన ఇదిగో నాయనా మీ సన్నిధి నాకు కావాలి ప్రభా అని గట్టిగా అడుగుతాను. నీవు నాతో వస్తే నాకు ఏ దిగులు ఉండదు ప్రభా. నీవు నాతో ఉంటే నాకే కష్టము ఉండదు ప్రభా. నీవు నాతో ఉంటే నాకే ఇబ్బంది, ఏ కష్టము ఉండదు నాయన. అందును బట్టి ప్రభా మీరు నాకు కావాలి, మీ సన్నిధి నాకు కావాలి అన్న ప్రతి ఒక్కరూ నాతో కలిసి లైవ్లో ఆయన నామాన్ని ఆరాధిద్దాం, ఆయన నామాన్ని మహిమపరుద్దాం.
యేసు నీవే కావాలయా, నాతో కూడా రావాలయా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. నీవే కావాలయా, నాతో రావాలయా. నీవే కావాలయా, నాతో రావాలయా. యేసు నీవే కావాలయా, నాతో కూడా రావాలయా. దిగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు, నీవు నాజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయా, నాతో రావాలయా. నీవే కావాలయా, నాతో రావాలయా. యేసు నీవే కావాలయా ప్రభా. గట్టిగా పాడదాం. యేసు నీవే కావాలయా, నాతో కూడా రావాలయా. యేసు నీవే కావాలయా, నాతో కూడా రావాలయా. నీవు నాతో వస్తే నాకే కొరత ఉండదు ప్రభా. నీవు ఆజ్ఞాపిస్తే ఏ క్షయత నా ఇంట్లో ఏ తక్కువ ఉండదు నాయనా అని గట్టిగా స్వరమెత్తి గట్టిగా ఆయన స్వరదాలో ఆయన ఆరాధిద్దాం. నీవు నాతో వస్తే కొరత నాకుండదు, నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే కావాలయా, నాతో రావాలయా. నీవే కావాలయా, నాతో రావాలయా. యేసు నీవే కావాలయా, నాతో కూడా రావాలయా. యేసు నీవే కావాలయా. అవును బ్రహ్మా, మీరు కావాలి నాయనా, నాతో కూడా రావాలయా. నువ్వు నాతో వస్తే ప్రభా నాకు అపజయాలు ఉండవు, నాకు ఓటమి ఉండదు, నా జీవితంలో చీకటి ఉండదు, నాకు ఆకలి ఉండదు,
దప్పిక ఉండదు, నాకే కొదువ ఉండదు ప్రభా అని గట్టిగా చెప్దామా, గట్టిగా పాడదామా, ఆయన ఆహ్వానిస్తామా ఈ సాయంత్రం వేళ సమయాన. నీవు నాతో వస్తే ఓటమి నాకుండదు, నీవు నాతో వస్తే ఓటమి నాకుండదు, నీవు ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు, నీవు ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే కావాలయ నాకు రావాలయ, నీవే కావాలయ నాకు రావాలయ, యేసు నీవే కావాలయ నాతో కూడా రావాలయ, యేసు నీవే కావాలయ నాతో కూడా రావాలయ. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి, నీవే కావాలయ నాతో రావాలయ, నీవే కావాలయ నాతో రావాలయ, యేసు నీవే కావాలయ నాతో కూడా రావాలయ, యేసు నీవే కావాలయ నాతో కూడా రావాలయ. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకుని నా పెన్నిధి, నీవే కావాలయ నాతో రావాలయ, నీవే కావాలయ నాతో రావాలయ, నీవు నాతో వస్తే దిగులు నాకుండదు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు, నీవు ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. అవును ప్రభా, మీరు ఆజ్ఞాపిస్తే ఈ తెగులు మా ఈ లోకాన్ని, మా ఈ ప్రపంచాన్ని, మా ఊరిని, మా స్వస్థలాలను ఎవరైతే కరోనా తెగులు ద్వారా బాధపడుతున్నారో వారి గృహాలను, వారి పట్టణాలను, వారి ఊళ్ళను వదిలిపోతుంది నాయనా. మీరు ఆజ్ఞాపిస్తే చాలు ప్రభా. నీవు ఆజ్ఞాపిస్తే తెగులు మమ్మంటదు. థ్యాంక్ యూ జీసస్, మమ్మను అంటదు ప్రభా తెగులు. నీవు ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు, నీవే కావాలయ నాతో రావాలయ, నీవే కావాలయ నాతో రావాలయ, యేసు నీవే కావాలయ నాతో కూడా రావాలయ.
ఎవరైతే యేసయ్యా నీవు కావాలి ప్రభా, నీవు నాలో ఉంటే, నీవు మాతో ఉంటే, మా కుటుంబంలో ఉంటే, మా సంఘాల్లో ఉంటే, మా జీవితాల్లో ఉంటే మాకు ఇంకే కొదువ ఉండదు నా ఆహ్వానిస్తున్నావో ప్రతి దేవుని బిడ్డను ఈ రాత్రి దేవుడు దర్శించబోతున్నాడు. మీ జీవితాలను మార్చిపోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. యేసయ్యా నీ ఉంటే నాకు చాలు ప్రభా, నీ ఉంటే నాకు చాలు ప్రభా, నీ సన్నిధి నాకు చాలు నాయనా. నైనా నా ప్రభా నీ ప్రకాశత నా మీద, మా ఇంటి మీద, మా కుటుంబాల మీద ఉంటే చాలు ప్రభా అన్న ప్రతి దేవుని బిడ్డ దేవుని నామాన్ని గట్టిగా గట్టిగా స్తుతించండి, స్తుతించండి. స్తోత్రం నాయనా, నీకు వందనాలు ప్రభా, నీకు స్తుతులు నాయనా, నీకు స్తోత్రాలు ప్రభా. నీ నామం గొప్ప నామం, నీకు నైనా నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు నైనా. ఇంత గొప్ప నైనా సాయంత్రాన్ని, ఇంత గొప్ప నైనా ప్రైజ్ అండ్ వర్షిప్ కార్యక్రమాన్ని మీరు మాకు ఇచ్చారు, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఎవరైతే నైనా ఈ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదింపబడినారో నైనా ఎవరైతే చూశారో వాళ్ళందరినీ దీవించండి ప్రభా. ఇంకా ఎవరైతే నైనా లేటర్గా తర్వాత చూస్తారో వారినందరినీ కూడా మీరు దీవించండి ప్రభా. నైనా ఒక్కరు ప్రభా, ఒక్కరైనా ఈ ప్రైజ్ అండ్ వర్షిప్ ద్వారా నీ కోసం నేను సంపాదించాలని ఆశ కలిగి ఉన్నాను ప్రభా. మీరే దీవించి, మీరే మీ కార్యాన్ని జరిపించమని ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను ప్రభా. ఎవరైతేనైనా ఈ సాయంత్రం వేళ సమయాన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో ప్రభా, వారిని తాకండి ప్రభా. నైనా ప్రభా, లేవనెత్తండి ప్రభా. ఎవరైతేనైనా ప్రభా వారు తోబుట్టువుల్ని పోగొట్టుకుని దుఃఖములో బాధలో ఉన్నారో నైనా వారి కుటుంబాలలో ఆదరణ ఇచ్చే దేవుడు ప్రభా, మీరు ఆరాధన ఇవ్వమని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను ప్రభా. ఎవరైతేనైనా నా ప్రభా ఆర్థిక ఇబ్బందుల్లో నైనా నలిగిపోతున్నారో ఈ సాయంత్రం వేళ సమయాన మీరు దర్శించండి ప్రభా. నైనా మీ కార్యము జరిపించండి నైనా. పట్టజాల నత్తగా వారి అకౌంట్లను మీరు ఫిల్ అయిపోతున్నారు ఈ రాత్రి వేళ సమయాన. నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. ఎవరైతేనైనా నా ప్రభా అనేక ఇరుకులు ఇబ్బందుల్లో ఉంటున్నారో ప్రభావాన్ని దర్శించండి నైనా. నా ప్రభా వారి ఇరుకులు ఇబ్బందులన్నీ తొలగించే యేసయ్య మాతో ఉన్నాడని నా ప్రభా వారు నమ్మటానికి నీకు కృప చూపించి దయ చూపించండి నైనా. నా ప్రభా ఇదిగోనైనా ఈ లోకాన్ని ఏలుతున్న ఈ కరోనా అనే తెగులుని దయతోనైనా ప్రభా ఈ లోకం నుంచి తీసివేయమని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. సహాయము చేయండి నైనా. అనేక మంది నైనా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితుల్లో చితికిపోయినారు ప్రభా నైనా. ఈ 3-4 నెలలు ప్రభా అనేక ఇరుకుల్లో ఉన్నారు ప్రభా. నీవే వారిని లేవనెత్తమని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను. సహాయం చేయండి నైనా. నా రక్షక, అనేక సంఘాలు తెరవబడినాయి కానీ ప్రభా నైనా నిన్ను మనస్ఫూర్తిగా ఆరాధించలేక ఉన్నారు ప్రభా. తిరిగి మామూలు పరిస్థితులను కల్పించే దేవుడు ప్రభా మీరు నైనా. మీ కరుణ, మీ కృప చూపించమని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను అయినా. సహాయం చేయండి ప్రభా. మరి ముఖ్యంగా ప్రార్థన అవసరత ఈ సాయంత్రం వేళ సమయాన, ఈ రాత్రి వేళ సమయాన కోరిన నైనా రుషిత, తర్వాత కేశవమ్మ అనే వారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవుని బిడ్డలు నైనా నా ప్రభా నైనా నీ యందు విశ్వాసం ఉంచి నీ పాదాల చెంతకు వచ్చి ఉంటుండగా వారి జీవితాలలో నైనా మీరు మేలు చేయమని ప్రార్థిస్తున్నా. వారికున్న ప్రతి విధమైన అనారోగ్య పరిస్థితిని నజరేయుడైన యేసు నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా నైనా. స్వస్థపరచు దేవుడు నేనే అన్నావు. అవును నైనా నా ప్రభా. వారి గురించి మీ పాద సన్నిధిలో మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. యేసయ్యా కరుణించు ప్రభా. బిడ్డలను లేవనెత్తునైనా. నీకు నిజమైన సాక్షులుగా ఈ లోకంలో నిలబెట్టుకో ప్రభా. బిడ్డలను నీకు కృప చూపించి మనం ప్రార్థిస్తున్నాను యేసయ్యా. నీకు స్తోత్రాలు, వందనాలు చేస్తుంటున్నాను ప్రభా నైనా. నా ప్రభా నా కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాతో
నైనా ఈ పరిచర్యలో వాడబడుతున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. నైనా హిందూపూర్ క్రిస్టియన్ అనే ఫేస్బుక్ పేజ్ ద్వారా నైనా నా ప్రభా అనేక దాదాపు 75 రోజుల నుంచి అనేక మంది దైవజనులు ప్రభా లైవ్లోకి వచ్చి వాక్యాన్ని అందించుంటుండగా ప్రభా విన్నవారు నైనా నా ప్రభా దీవెనలు పొంది ఉన్నారని మేము నమ్ముతున్నాను, నిన్ను స్తుతిస్తున్నాను ప్రభా. ఇంకా అనేక మంది నైనా లైవ్లోకి వచ్చి జాయిన్ అయ్యి వారి వాక్యాన్ని వారికి ఇచ్చిన తలాంతులను ఉపయోగించడానికి మీ యొక్క కృప చూపించండి, సహాయం చేయండి నైనా నా ప్రభా. నా రక్షక అనేక మంది నశించిపోతున్నారు ప్రభా. వారిని వెదికి రక్షించే కృపను నీ బిడ్డలైనా మాకందరికీ మీరు ఇవ్వండి నాయన. మీ యొక్క కృప మీ యొక్క సహాయాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను ప్రభా. ఇదిగోనైనా ఈ మరొక్కసారి ఈ ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి అయినా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాను ప్రభా. ఇదిగో యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాను. నీ నామానికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి బ్రతిమాలు అడిగి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గట్టిగా చెప్దాం, ఆమెన్, 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 ఆమెన్. థ్యాంక్ యూ దేవుని బిడ్డలారా. ఎవరైతే చూశారో లైవ్లో జాయిన్ అయిన ప్రతి బిడ్డను ప్రభుపేట వందనాలు తెలియచేస్తుంటున్నాను. ఇంకా ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు, మేము కూడా లైవ్ చేస్తాం, మేము కూడా లైవ్లో ఇలాగ మేము కూడా వర్షిప్ చేస్తాం, మేము కూడా వాక్యాన్ని అందిస్తాం అని ఆసక్తి కలిగిన వారు మమ్మల్ని సంప్రదించండి. మా నంబర్ ప్రతి పోస్ట్లోనూ ఉంటుంది. లేనట్లయితే తెలిసిన వారి దగ్గర మీరు మా నంబర్ గ్యాదర్ చేసుకొని మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు కూడా మేము అవకాశం ఇవ్వదు. ఎవరైనా పర్వాలేదు, ఆ వాక్యం అందించగలిగిన శక్తి, ఆ ధైర్యం, ఆ కృప ఉన్నవారు, వర్షిప్ చేయగలననే శక్తి, ఆ ధైర్యం ఉన్నవారు లైవ్లోకి వచ్చి దేవుని వాక్యం అందించాలని ప్రభుపేట మిమ్మల్ని మనం చేస్తూ. ఎందుకంటే ఈ రోజుల్లో అనేక మంది సెల్ ఫోన్లు చూడడము ఎక్కువైంది ఈ రోజుల్లో. కాబట్టి మనం కూడా ఈ సోషల్ మీడియాని అనేక వ్యర్థమైన వాటికి ఉపయోగించకుండా క్రైస్తవ బిడ్డలమైన మనము ఈ విధంగా సువార్తను ప్రకటించడానికి దేవుడు ఒక గొప్ప ప్లాట్ఫారంగా మనకు ఈ లోకంలోకి ఈ సోషల్ మీడియాని తీసుకొచ్చినానని నేను నమ్ముతున్నాను. మీరందరూ దయతో జాయిన్ కమ్మని ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును కాక. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ.